హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్రంలో జీపీఓ ఎగ్జామినేషన్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఆల్రెడీ మనం నిన్ననే మాట్లాడుకున్నాం. 7,404 పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో మన జీపీఓకి అసలు అర్హతలు ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, సిలబస్ ఏముంది, గతంలో వచ్చిన విఆర్ఓ నోటిఫికేషన్లో సిలబస్ ఏముంది, ఇప్పుడు ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా అనేది కూడా చూద్దాం. అదేవిధంగా నోటిఫికేషన్ కూడా ఎప్పుడు వచ్చే అవకాశం ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్. సో దీనికి అర్హత వచ్చేసి ఏదైనా డిగ్రీ, ఎందుకంటే గతంలో ఇంటర్మీడియట్ ఉండే, దాన్ని ఇంటర్మీడియట్ నుంచి తీసేసి ఇప్పుడు డిగ్రీగా పెట్టడం జరిగింది. సో ఏజ్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 46 ఓపెన్ కేటగిరీలో. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 5 సంవత్సరాలుగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి అదనంగా. సో ఓవరాల్గా మ్యాక్సిమం రిజర్వేషన్ క్యాండిడేట్స్కి 51 ఇయర్స్ వరకు ఉందని చెప్పవచ్చు. సో ఎగ్జామినేషన్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో మనకు టోటల్గా 7,404 వేకెన్సీస్తో అయితే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ పాత వారిని ఫిల్అప్ చేశారు కాబట్టి. సో మనకు 2017లో 700 పోస్టులకు విఆర్ఓ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దాని ప్రకారం చూస్తే మనకు ఒకటే పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని పెట్టడం జరిగింది. దీంట్లో స్పెషల్గా మెన్షన్ చేశారు జీకే 75, సెక్రటేరియల్ ఎబిలిటీస్ 75. సో ఈ విధంగా 150 నిమిషాల్లో 150 మార్కులకు ఎగ్జామ్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు అదే విధంగా ఉంటుందా, దీంట్లో ఏమైనా కొత్త సిలబస్ ఏదైనా యాడ్ చేస్తారా, సెకండ్ పేపర్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉందా అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది గతంలో ఉన్న జీకే సిలబస్. సో మనకి ఆల్రెడీ ఇది అందరికీ తెలిసిందే, అప్పటి నుంచి ఉన్నది. సో దీంట్లో కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, అదేవిధంగా ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ మరియు ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్, అదేవిధంగా తెలంగాణ సంబంధించిన కల్చర్, సంస్కృతి, సాంప్రదాయాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర విధానాలు, అంటే ఇది కరెంట్ అఫైర్ అని చెప్పొచ్చు. సో అదేవిధంగా వీకర్ సెక్షన్స్కి సంబంధించి ఒక సపరేట్ చాప్టర్ కూడా ఉంది. సో సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఈ 75 మార్కులకు చూస్తే మనకి ఇక్కడ దీంట్లో బేసిక్ ఇంగ్లీషు, వర్బల్, నాన్ వర్బల్, లాజికల్ రీజనింగ్, అదేవిధంగా సంఖ్యా సామర్థ్యాలు, స్టాటిస్టిక్స్కి సంబంధించి మనకు అప్పుడు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము ఏ అంశాల మీద ఫోకస్ చేస్తే మనకు అన్ని ఎగ్జామ్స్ యూజ్ అయ్యేటట్టు, అది జీపీఓను టార్గెట్ చేసేట్టు మనం చదవచ్చు అనే అంశాన్ని ఒకసారి మనం ఇక్కడ క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకు అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్. సో ఏదైతే ఉందో ఇది 2025. ఇప్పుడు ఈ 2025కి సంబంధించి మనము 100% మన గత గ్రూప్ 2, గ్రూప్ 3 చూడండి, ది క్వశ్చన్ మొత్తం దీని నుంచే ఉన్నాయి. సో మన జీపీఓకి సంబంధించి కూడా, ఎందుకంటే మనం గ్రామీణ స్థాయిలో పనిచేయాలి, ప్రతి వ్యవస్థకు మనకు సంబంధం ఉంటుంది కాబట్టి దీని నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా ఇండియన్ పాలిటీ, దాంట్లో 73, 74 రాజ్యాంగ సవరణలు ముఖ్యంగా. తర్వాత ఆధునిక భారతదేశ చరిత్ర, కరెంట్ అఫైర్స్లో భాగంగా నేషనల్, లోకల్ అంటే మన స్టేట్, అదేవిధంగా ఇంటర్నేషనల్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి. సో జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా. సో జాగ్రఫీ చాలా పెద్ద సబ్జెక్ట్, ఇండియా అండ్ తెలంగాణ కలిపి ఇంకా చాలా పెద్దది. తర్వాత స్కీమ్స్, సో గవర్నమెంట్ పథకాలు, మన స్టేట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, మన భారత ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్, అదేవిధంగా మన తెలంగాణలో ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించిన అంశాలు. సో దాంట్లో భాగంగా ఆర్ఓఆర్ యాక్ట్, అంటే ఈ భూభారతి చట్టం ఏదైతే ఉందో ఈ భూభారతి. అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అంటే దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. దాంతోపాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ, దీంట్లో స్పేసు, నానో టెక్నాలజీ, అదేవిధంగా మనకు డిఫెన్స్ సెక్టార్, ఈ విధంగా అంటే ప్రజలకు డైలీ జీవితంలో ఉపయోగపడే సైన్స్ అండ్ టెక్నాలజీ అప్లికేషన్స్. తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్, దీంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా వస్తుంది. తెలంగాణ చరిత్ర, తెలంగాణ మూమెంట్. సో ఫ్రెండ్స్, ఇవి మనం చదివితే ఇది గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, ఇలా అన్ని ఎగ్జామ్స్కి అయితే ఇది 100% యూజ్ అవుతుంది. దీన్ని మనం గ్రూప్ 2 స్టాండర్డ్లో చదవాలి. సో ఆ తర్వాత మనం ఫోకస్ చేయాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం ఒకసారి, రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ. సో రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, మనకు మినిమం 25 మార్కులు ఉంటాయి. సో దీన్ని కొంచెం పర్ఫెక్ట్గా మనం ప్రాక్టీస్ చేస్తే 25కి 25 ఆన్సర్ చేయొచ్చు. మిగతా ఏ సబ్జెక్ట్లో కూడా ఇంత అక్యురసీతో ఆన్సర్ చేయలేము, అంటే దీని మీద ఫోకస్ చేయాలి. అదేవిధంగా ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. సో ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ చేస్తే మనకు ఆర్థమెటిక్ నుంచి ఒక 20 మార్కులు బీట్ ఆఫీసర్లో కలుస్తాయి, దానికి యూజ్ అవుతుంది. ఆర్థమెటిక్ అనేది మనకు
ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు అన్ని ఎగ్జామ్స్లో ఆర్థమెటిక్ కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి మినిమం. బట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్థమెటిక్ అనేది మేజర్ రోల్. తర్వాత ప్యూర్ మ్యాథ్స్. సో ఈ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి కూడా మనకు FBOలో ఉంటుంది. సో దీంట్లో వేరే వేరే ఎగ్జామ్స్లో కూడా జనరల్ స్టడీస్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంగ్లీష్ గ్రామర్. సో గ్రూప్ 2 గ్రూప్ 3లో ఎక్కువ మంది ఫెయిల్ అంటే 5-10 మార్కులతో సర్వీస్ పోవడానికి కారణం ఏంటంటే రీజనింగ్ పేపర్ టఫ్ రావడం, లెందీగా రావడం, ఇంగ్లీష్ని చేయలేకపోవడం, ఇలాంటి కారణాలతోటి చాలామంది అయితే నష్టపోతున్నారు. కాబట్టి ఈ 3 అంశాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి. సో ఫ్రెండ్స్, మరి నిజంగా పేపర్ 2 కూడా ఉంటుందా అంటే మనము పేపర్ 2 ఉంటుందా లేదా అని మనం చెప్పలేము. బట్ భూభారతి చట్టం, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలతో అయితే ఒక టాపిక్ అయితే ఉంటుంది. ఒక టాపిక్ ఉంటుందా, సపరేట్ పేపర్ ఉంటుందా? ఎందుకంటే గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎగ్జామినేషన్కి సపరేట్ పేపర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ విధంగా ఏమైనా చేసే అవకాశం ఉందా అనేది మనకు సో ఇది మనకు జాబ్ క్యాలెండర్ కానీ నోటిఫికేషన్ కానీ వస్తాయని చెప్పలేము. సో ఓవరాల్గా అయితే రీజనింగ్లో మనం ఈ అంశాల మీద అయితే పట్టు సాధించాలి. సో నేర్చుకోవడం ఈజీ, ఆన్సర్ చేయడం ఈజీ, అక్యురసీతో ఆన్సర్ చేయడం ఈజీ. సో దీంట్లో నాన్ వర్బల్ రీజనింగ్ అనేది మనం వర్బల్ రీజనింగ్ ఇది. సో ఈ వర్బల్ రీజనింగ్ అనేది చూస్తే మనకు కోడింగ్, డికోడింగ్, డైరెక్షన్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, ఆల్ఫాబెట్, సిరీస్ అనాలజీ, క్లాసిఫికేషన్, మిస్సింగ్ క్యారెక్టర్, సో మ్యాథమెటికల్ ఆపరేటర్స్, ప్లస్ మైనస్, డివైడెడ్ బై, ఈ కుండలీకరణాలు ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇవి. సో అదేవిధంగా ర్యాంకింగ్ టెస్ట్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ఫజిల్ టెస్ట్, క్యాలెండర్, క్లాక్స్, ఆర్థమెటికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, వెన్ డయాగ్రామ్స్. సో ఇది మనకు చాలా ముఖ్యమైనవి వర్బల్ రీజనింగ్లో. అదేవిధంగా మనం నాన్ వర్బల్ రీజనింగ్ అనేది చూసుకుంటే దీంట్లో క్యూబ్స్, డైస్, కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్, సిరీస్ అనాలజీ, ఆడ్ మ్యాన్ అవుట్, హిడెన్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్, డాట్ లొకేషన్, కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్యాటర్న్. సో ఇవన్నీ మనకు నాన్ వర్బల్ రీజనింగ్లో వస్తాయి. ఇవన్నీ మనకు ఎస్ఐ స్టాండర్డ్లో మనం ప్రిపేర్ అయితే ఇంకా అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. మళ్ళీ బీట్ ఆఫీసర్కి ఒకసారి, ఈ జీపీఓకి ఒకసారి, గ్రూప్ 2కి ఒకసారి ప్రిపేర్ అయ్యే అవసరం ఉండదు, ఏ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ అయినా. సో అదేవిధంగా మనకు లాజికల్ రీజనింగ్. సో ఈ లాజికల్ రీజనింగ్ చూసుకుంటే ఇక్కడ మనకు డాటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ కన్క్లూజన్, స్టేట్మెంట్స్ అజంప్షన్, అసర్షన్, రీజన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఈ క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు. జిఎస్కి సంబంధించి మనం ఖచ్చితంగా ఎగ్జామ్లో మనకు అది 100% కరెక్ట్ అనిపిస్తుంది, కానీ కీ చూసిన తర్వాత రాంగ్ అవుతాయి. వీటి ప్రాక్టీస్, దీని యొక్క బేసిక్ కాన్సెప్ట్ అనేది తెలుసుకుంటే ఆన్సర్ చేయగలం. ఏదో పైపైన చదివి వదిలేస్తే ఈ 100% రాంగ్ అవుతాయి. తర్వాత సిలోజిజం, వెరిఫికేషన్ ఆఫ్ ట్రూ స్టేట్మెంట్స్, డిసిజన్ మేకింగ్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో ఇవి ఫ్రెండ్స్, ఇవి మనం 100% చదవాలి. దీని మీద మనకు పట్టుంటే 25 మార్కులు మనకు ఎటు పోవు, ఏ జిఎస్ పేపర్ అయినా. సో ఇవి కూడా అదేవిధంగా ఇప్పుడు మనం చివరిగా ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి. ఆల్రెడీ దీని గురించి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాము. బట్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ములుగు నుంచి 291 పోస్టులు, సూర్యాపేట 151, భువనగిరిలో 194, ఖమ్మం డిస్టిక్ 198, కొత్తగూడెం 236, హైదరాబాద్ 33, సో రంగారెడ్డి 392. ఈ విధంగా మనం చూస్తే జనగామ 101, మెదక్ 303. సో మీ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయో మీరు ఇక్కడ చూసుకోండి. దీన్ని బట్టి ఏంటంటే మన డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మన క్యాష్కి ఎంత వస్తుందో మనం ఒక అందాజతో కూడా మనకు అనిపిస్తుంది. అంటే ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడు మనం ప్రిపరేషన్ కూడా సీరియస్గా చేస్తాం కాబట్టి అది దాని కొరకు మాత్రమే, ఇది ఒక మోటివేషన్ ఉండడానికి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో నంబర్లు ఒక 1 or 2 నంబర్స్ 32 అవ్వచ్చు ఫైనల్లో. ఎందుకంటే ఈ విఆర్ఎల్ ఉన్నారు కదా, వీరికి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. దీని తర్వాత ఏదైనా నంబర్ తగ్గొచ్చు. కాబట్టి ఆ తర్వాత అంతా కంప్లీట్ అయిపోయి వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మనకైతే దీని మీద క్లారిటీ వస్తుంది. అదేవిధంగా ఇది ఫ్రెండ్స్ మనకు ఓవరాల్గా తెలంగాణలో జీపీఓకి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 7404 పోస్టులకు సంబంధించి మనం అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు జూన్ 2వ తారీఖు నాడు జాబ్ క్యాలెండర్ వస్తుంది, సిలబస్ మీద క్లారిటీ వస్తుంది. ఇట్లా అన్ని అంశాల మీద క్లారిటీ వస్తుందని అందరం అనుకుంటా ఉన్నాము. సో ఏమవుతుందో ఆ రోజు వరకు అయితే మనం వెయిట్ చేయడం తప్పదు. సో ఆ తర్వాత మనం తదుపరి కార్యాచరణ కావచ్చు, మిగతా అంశాల మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.